నిన్న రాత్రి హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. దాదాపు 3-4 గంటల వరకు పడిన ఒక 4 అవర్స్ వానకే మొత్తం జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము బేగంపేట్ వద్ద అయితే ఉన్నాము. పలు లోతెత్తు ప్రాంతాలంతా కూడా నిండుకుపోయిన పరిస్థితి. ఇళ్లలో కూడా వాన నీరంతా కూడా లోపల నిండుకుపోయిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయినాయి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రము వాన అయితే ఒకసారి చూడొచ్చు, మొత్తము నిండుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ అంతా కూడా ఇళ్ళ లోపలికి రావడము, ఇది ఆలం తోట బావి అని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఆర్కే టవర్స్ బ్యాక్ సైడ్ వద్ద ఉన్న బేగంపేట ఏరియా అంతా కూడా జలమయమైన పరిస్థితి. ఒక చిన్నపాటి వర్షానికి, అంటే హైదరాబాద్లో ఒక గంట 2 గంటలు పడిన వర్షానికే ఈ పరిస్థితి ఉంటే, దాదాపు ఒక రోజు కానీ 3 రోజుల పాటు వాన దంచి కొడితే పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రజల అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ మొత్తం కూడా ఇల్లు అంతా కూడా నిండుకుపోయిన పరిస్థితి. ఇక్కడి వరకు అంతే దాదాపు ఫ్లోటింగ్ ఇక్కడ చూడొచ్చు. మొత్తం అంతా కూడా ప్రస్తుతము గత గంటన్నర 2 గంటల నుంచి కూడా వాళ్ళు క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం అంతా నిండుకుపోయింది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇల్లు మొత్తం కూడా నిండుకుపోయిన పరిస్థితి. ఏదైతే లోపటి వరకు, అంటే దాదాపు వాటర్ ఒకసారి లెవెల్ చూస్తే కూడా ఇక్కడ చూడొచ్చు మనం, అంటే ఇక్కడి వరకు కూడా ఈ గోడకి మార్క్స్ కూడా చూడొచ్చు. ఇక్కడి వరకు కూడా నీళ్ళు నిండుకుపోయిన పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు కూడా, మొత్తం నీళ్ళంతా కూడా నిండుకుపోయిన పరిస్థితి. అంటే దాదాపు ఇదంతా ఇల్లు ఇక్కడ నుంచి అంటే నడుము భాగం వరకు కూడా వాటర్ నిండిపోయిన పరిస్థితి. అంతా ఏదైతే సామాన్లు ఉంటాయో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నీళ్ళు మొత్తం కూడా ఒకసారి వాష్రూమ్ల వరకు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఇదంతా కూడా ఒక లోతెత్తు ప్రాంతము బేగంపేటే కాకుండా అనేక ఎల్బీ నగర్తో పాటు సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ముషీరాబాద్, గచ్చిబౌలి, కేపీహెచ్పి, కుక్కట్పల్లి, నిజాంపేట్ ఏరియాస్ ఇవంతా కూడా జలమయమైన పరిస్థితి. అంటే ఒకవైపు చెరువుల మధ్యలో బ్రతుకుతున్నామా అన్న థాట్ కూడా హైదరాబాద్ వాసులకు వస్తున్న పరిస్థితి.